నెక్స్ట్ లెవెల్ షార్ట్ కట్ వెళ్దాం. M1 M2 M3 ఈ డైరెక్షన్ లో క్యాపిటల్ F యాక్ట్ అవుతుంది. F ఎటువైపు యాక్ట్ అయితే యాక్సెలరేషన్ అటువైపే ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ ఉంది. ఈ M1 వచ్చి M2 ని పుష్ చేస్తుంది కాబట్టి M1 వచ్చి M2 ని పుష్ చేస్తే M2 వచ్చి M1 ని పుష్ చేసింది, బానే ఉంది. M2 వెళ్ళి M3 ని పుష్ చేస్తుంది. అయితే M1 కి M2 కి మధ్యలో ఏదైతే నార్మల్ రియాక్షన్ ఉందో M2 కి M3 కి మధ్యలో అదే నార్మల్ రియాక్షన్ ఉంటుందా? ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇది F1 అనుకుంటే ఇంకొక పెయిర్ తీసుకుందాము. ఈ రెండిటి మధ్యలో F2 అనుకుందాం. ఇప్పుడు యాక్సెలరేషన్ కి ఫార్ములా నెట్ ఫోర్స్ F బై టోటల్ మాస్ M1 ప్లస్ M2 ప్లస్ M3 ఖతం అయిపోయింది. F1 కి ఫార్ములా ఎలా రాస్తాను? F1 ఎవరెవరి మధ్యలో ఉంది? ఈ రెండిటి మధ్యలో ఉంది. ఈ రెండిటిలో ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతోంది? ఇటువైపు నుంచి యాక్ట్ అవుతోంది. సో దీనిని మర్చిపో. ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. సో ఫార్ములాలో M2 ప్లస్ M3 ఇంటూ ఏ రాసుకోవడమే F బై M1 ప్లస్ M2